ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది తెల్ల జిల్లేడుని శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. తెల్ల జిల్లేడు యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలామంది తెల్ల జిల్లేడు యొక్క వేరుతో వినాయక స్వామి ప్రతిమని చెక్కించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా వినాయకుని ప్రతిమని తెల్ల జిల్లేడుతో చెక్కించుకొని పూజలు నిర్వహించడం ద్వారా వెంటనే శీఘ్రంగా ఫలితాలుంటాయి. అదొక వినాయకుడి యొక్క ఉగ్రశక్తిగా భావించడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా బయట ప్రాంతాలలో నేచర్‌కి చాలా శక్తి ఉంటుందన్నమాట. సరైన సమయంలో, సరైన నక్షత్రం రోజున, సరైన మంచి రోజున ఇలా తెల్ల జల్లేడుని స్వీకరించి ఆ తెల్ల జిల్లేడుతో వినాయక స్వామి ప్రతిమని చెక్కించి పూజలు నిర్వహించడం ద్వారా చాలా మంచి ఫలితాలనేది పొందొచ్చు. ఈ ఈ తెల్ల జిల్లేడు ఎక్కడుంటుందో అక్కడ దుష్ట శక్తులనేది ప్రవేశించడం జరగదు. ఇది ఒక తమో శక్తిగా, ఉగ్రశక్తిగా మారి చెడు గ్రహాల నుండి, చెడు దృష్టిల నుండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా గణపతి ఆరాధన ద్వారా శీఘ్ర ఫలితాలు పొంది వారి వారి యొక్క పనులలో ఆటంకాలు అనేవి ఎదుర్కొనొచ్చనమాట. కాబట్టి తెల్ల జిల్లేడు అనేది మంచికి సూచనగా భావిస్తూ ఉంటాం. స్వస్తి.